ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇలా లైట్ కలర్ విక్టోరియన్ పెండెంట్ కి కాంట్రాస్ట్ గా ఎమితిస్ట్ బీడ్స్ తీసుకొని చైన్ అయితే మేక్ చేస్తున్నాను. ఒక ఐపిన్ బాల్ తీసుకొని ఆ తీగకి మనం ఎమితిస్ట్ పర్ల్స్ ని హెల్ప్ తోటి ఇలా లాకెట్ కి అయితే హ్యాంగింగ్స్ మేక్ చేసుకోవాలండి. ఇలా పట్టకారతోటి మనం ఊరిక ట్విస్ట్ చేసేసి ఎక్స్ట్రాస్ ని కట్ చేసి అది మనకు కుచ్చుకోకుండా ఉండడానికి ఇలా ప్లక్కర్ తోటి ప్రెస్ చేసుకుంటే చాలా ఈజీగా ఇలా హ్యాంగింగ్స్ అనేది మేక్ చేసుకోవచ్చు. ఇంకొకసారి చూడండి, ఇలా ఐబాల్ తీసుకొని ఎమితిస్ట్ 3 పర్ల్స్ వీటిని కూడా చిన్నగా ఇలాంటి తీగతోనే మేక్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక్కొక్క లూప్లోకి మనం 3 పర్ల్స్ ఒక ఎమితిస్ట్ బీడ్ అయితే ఇలా పెట్టేసుకొని హ్యాంగింగ్స్ అనేవి మేక్ చేసుకోవాలి. ఇలా పెండెంట్కి ఇయర్ రింగ్స్కి ఇలా హ్యాంగింగ్స్ అయితే మేక్ చేసుకోవాలండి. చాలా ఈజీగా మనం చైన్ అనేది ఎలా మేక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్నారు. నార్మల్ హ్యాండ్తో కాకుండా ఒక సన్నని నీడిల్ తోటి చాలా ఈజీగా ఓన్లీ 10 మినిట్స్లో అయితే ఇది చైన్ అయితే మేక్ చేసుకోవచ్చు. ఒక నైలాన్ థ్రెడ్ తీసుకొని చాలా సన్నని నీడిల్ చాలా పొడవుగా ఉంటుంది. ఇలా ఒక లూప్కి థ్రెడ్ ఎక్కిచ్చేసి నాట్స్ వేసేసుకోవాలండి. అక్కడి నుంచి కదలకుండా మనం అక్కడి నుంచి బీడ్స్ అయితే ఎక్కిచ్చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నాట్స్ వేసుకొని ఈ నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఈ నీడిల్ గురించి అయితే చెప్పేది ఏంటంటే దీనికి ఈ నీడిల్ చాలా సన్నగా ఉంటుంది. ఇది జర్దోసి స్ప్రింగ్లకి హ్యాండ్కి సన్నని పూసలు కూడా ఎక్కిచ్చేసుకోవడానికి యూస్ చేసే నీడిల్ అండి. ఈ నీడిల్ ఉంటే మనకి ఈ చైన్ తయారు చేసుకోవడానికి ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే టైం పడుతుంది. ఈ నీడిల్ వల్ల మనకి దండ ఫాస్ట్గా అయిపోతుంది. నాట్స్ అనేవి చాలా టైట్గా లూజ్ లేకుండా మనకి థ్రెడ్ అయితే చాలా కరెక్ట్గా నాట్ అయితే పడిపోతుంది. చూసారు కదా, ఇలా ఈ హోల్స్లోకి ఎక్కిచ్చేసుకునేటప్పుడు కూడా ఈ నీడిల్ ఉండడం వల్ల మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనం ఒక 2-3 నాట్స్ అయితే వేసుకోవాలి. చాలా టైట్గా వేసుకోవాలండి, లేదంటే చైన్ లూజ్ వచ్చేసి మనకి కొంచెం అసలుకి చూడ్డానికి కూడా లుక్ అయితే ఉండదు. ఇక్కడ ఒక 2-3 నాట్స్ అయితే వేసేసుకొని పక్క లైన్కి కూడా మిడిల్లో ఒక 2-3 హోల్స్ని గ్యాప్ తీసుకొని నెక్స్ట్ హోల్లోకి అయితే మనం నాట్ వేసుకుందాము. ఎందుకంటే మనకి ఎమితిస్ట్ లైన్ అనేది ఒకదాని మీద ఒకటి పడి క్లెమ్జీగా అవ్వకుండా కొంచెం చూడ్డానికి లుక్ అయితే బాగుంటుంది. ఇది ఈ చివర హోల్లోకి అది అటు చివర హోల్లోకి ఎక్కిచ్చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒక 2-3 నాట్స్ అయితే వేసుకోవాలండి. తర్వాత సేమ్ ప్రాసెస్లో మనకి ఎంత లెంత్లో అయితే కావాలో ఒక ఎమితిస్ట్ బీడు ఒక పోల్ సన్నని బీడు 1 by 1 ఎక్కిచ్చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మనం ఈ పెండెంట్కి అటువైపు 2 లైన్స్ ఇటువైపు 2 లైన్స్ టోటల్గా 4 లైన్స్ అయితే నేను ఎక్కిచ్చేసుకున్నాను. చూసారు కదా, ఇలా నీట్గా ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా ఎక్కిచ్చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం మధ్యలో ఒక హోల్ని వదిలేసి ఈ చివర హోల్కి అయితే మనం టై చేసుకోవాలి. ఈ నీడిల్ ఉండడం వల్ల మనకి ఇక్కడ నాట్ వేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఎక్కడికైనా ఈజీగా అది నీడిల్ హెల్ప్ తీసుకుంటే నాట్ మనకి చాలా టైట్గా పడుతుందండి. ఇలా మొత్తం అటువైపు ఇటువైపు ఎక్కిచ్చేసుకొని నాట్స్ వేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకొని అగరబత్తిని తీసుకొని మనం ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని ఇలా కాల్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది బయటికి రాకుండా ఉంటుంది. నేనైతే డోరీ వేసుకున్నాను. నార్మల్ గోల్డ్ చైన్ అయినా రింగ్స్ వస్తాయి కదా, అదైనా వేసుకోవచ్చు. ఈ డోరీ అయితే మనం సైజ్ అడ్జస్ట్మెంట్ అయితే ఈజీగా ఉంటుందని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదండి, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.